seems so far away. Still I try to buy myself some time to give me 9 ఛానల్. నేను మీ శిరీష. ప్రస్తుతం అయితే నేను విశాఖపట్నం జిల్లా సింహాచలం దగ్గర అడివరం దగ్గరలో ఉన్న ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సంబంధించి గోశాలలో శబల కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇక్కడైతే ముఖ్య అతిథిగా విజయరామ్ గారు ఆధ్వర్యంలో శబల కార్యక్రమం. ఇది రైతుల గురించి అండ్ మంచి ఆరోగ్య నియమాలతో మంచి పంటలతో సంబంధించిన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడైతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇక్కడికి వస్తే మాత్రం అన్ని రకాల పోషకాహారాల గురించి అండ్ వ్యవసాయం గురించి అంటే మంచి ఒక ఆరోగ్యకరమైన కార్యక్రమం అయితే జరుగుతుంది. అందరూ తప్పకుండా 9 టీవీ ఛానల్లో వీక్షించండి. ఇక్కడైతే మన ప్రముఖ వ్యక్తి నాటు వైద్యం చేసే కొన్ని పాము కాటుకు సంబంధించి పక్షవాతకు సంబంధించి అండ్ నరాల బలహీనతకు సంబంధించి కొన్ని ఔషధాలు ఉన్నాయి. వీటి గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నేను 9 టీవీ ఛానల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది కదా. ఇప్పుడు పల్లెటూరులోని పొలాలకు వెళ్తూ ఉంటారు. అలాగే కొన్ని రాత్రిపూట వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పొరపాటున ఏమైనా పాము కాటుకు సంబంధించి ఏమైనా అంటే వెంటనే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత టైం ఉండదు కదండి. అలాంటి సమయంలో మనం వీటిని ఉపయోగించవచ్చు. ఇది ఎట్లున్నదంటే పాము కాటుకు అన్ని పాములకు మంచి తావు. కొన్ని విషపాములు ప్రాణాలు తీసేసి వాటిని ఖచ్చితంగా పాము విషయమే కావాలి. పాము కాటుకు విరుగుడు అవి నేను తీసుకొచ్చినాను. ఇంతవరకు ఎంత తొందరగా ఇస్తే అంత మంచిగా. ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు ఉంచుకుంటే నేను ఇప్పటి వరకు 1000 మందికి బతికించినాను. చాలామంది దక్కినారు. ఉదాహరణకు ఇక్కడ ఏదైతే గోశాలలో విజయరామ్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తారు, వారి గోశాలలో కూడా ఆవులకు మనుషులకు ఎంతమంది ప్రయోగాలు చేసినారు. మేము కూడా చేసినాము. మా గ్రామంలో చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరం నుండి పాము కాటుకు వచ్చారు. మీరందరూ రేపు వచ్చి ఇక్కడ పాము కాటు మందులు తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే పెద్దగా ఏం రాదు ఖర్చు. తగిన ఖర్చు పెద్దగా లేదు. చిన్న ఖర్చుతో ఈ వైద్యం జరుగుతుంది. మీరు వచ్చి ఈ వైద్యాన్ని ఈ మెడిసిన్ తీసుకుపోయి ఇంట్లో ఉంచుకుంటే దీనికి ఎన్ని రోజులైనా ఎక్స్పైరీ లేదు. దాంట్లో నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు ఆ మందు అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరు తొందరగా స్పందన తీసుకొని వచ్చి ఈ పాము కాటుకు మందులు తీసుకొని పోండి. రెండవది, పాము కాటు కాకుండా పక్షవాతం కూడా చాలా పర్ఫెక్ట్ మెడిసిన్ నేను కనుగొన్నాను. ఆ పక్షవాతం ఎటువంటి రిజల్ట్ వస్తుందంటే ఈరోజు వస్తే ఈరోజు ఇస్తే కొందరు రేపే లేచి నడుస్తున్నారు, కొందరు 3 రోజులు, కొందరు 4 రోజులు. ఈ పక్షవాతం కూడా చాలా ఎంత తొందరగా ఇస్తే అంత మంచిగా ఆ మందులు కూడా తీసుకొని పోండి. ఇక మూడవది, ఈ రోజుల్లో వాతం రోగాలు ఎక్కువైనాయి. వాతము, ఇళ్ళ నొప్పులు ఉంటాయి, నరాల బలహీనం ఉంటుంది. నరాల బలహీనం అంటే నరాల్లో రక్తం సరఫరా కాక LDL, VLDL బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL గుడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఎందుకు తగ్గిందంటే ఈ బజార్లో ఉన్న నూనెలో HDL లేదు. కాబట్టి ప్రజలకు ఈ రక్తం అనేది చిక్కదనం అయ్యి నరాల బలహీనం వచ్చేసి రక్తం సరఫరా కాకపోయి తిమ్ములు రావడము, స్పర్శ లేకపోవడము, రాత్రికి నిద్రకు రాకపోవడము, అతి మూత్రం రావడము, రాత్రి వేళలో లేవడము, సయాటిక్ ఇటువంటి వ్యాధులు ఎక్కువైపోయినాయి. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ మందులు వాడాలి. మళ్ళీ పిస చేయడము, మళ్ళీ రాత్రికి నిద్ర రాకపోవడం, దీని గురించి కూడా కొన్ని చాలా సింపుల్గా మెడిసిన్స్ ఉన్నాయి. ఇదే LDL, VLDL ఎక్కువైతే మనిషికి గుండెపోటు వస్తుంది. దాని గురించి కూడా మీకు అవగాహన కల్పిస్తా. మళ్ళీ మూడవది, ఈ LDL, VLDL ఎక్కువైపోయి పక్షవాతం కూడా ఎంతోమందికి వస్తుంది. దయచేసి మీరు వచ్చి
ఈ మందులన్నీ తీసుకుపోండి, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకు. మూడవది, మీరు ఇంకేదైనా వచ్చి నేను చెప్పకుండా ఆవు మూత్రము సున్నం ద్వారా ఎన్నో వ్యాధులు తక్కువ చేసి ఈరోజు ఏమైంది, యువకుల్లో సంతాన ప్రాప్తి కావడం చాలా కష్టమైంది. ఎందుకు కావట్లేదంటే ఈ అయోడిన్ ఉప్పు తినడం వల్ల శరీరంలో అయోడిన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మనకు అయోడిన్ అనేది సహజంగా మనం ఏవైతే కూరగాయలు పంటలు తీసుకుంటామో భూమి ఇస్తున్నది. అయోడిన్ ఎంత ఇస్తుంది, మనకు అవసరం ఉన్నది 125 మైక్రోగ్రామ్, మనకి ఇస్తున్నది 175 మైక్రోగ్రామ్, అంటే 50 మైక్రోగ్రాములు ఎక్కువ తింటున్నాం. మళ్ళీ ప్రత్యామ్నాయంగా అయోడిన్ తినడం వల్ల ఈ గొంతులో థైరాయిడ్ రావడము, గర్భసంచులు పాడు కావడము, నెలసరి వచ్చినప్పుడు విస్తృతంగా రక్త ప్రసావణ కావడము, తెలుపు పట్ట కావడము, మళ్ళీ నెలసరి వచ్చినప్పుడు కడుపు బాగా బాధ పెట్టడము, ఇటువంటి సమస్యలకు కూడా నేను మీకు ఉచితంగా చెప్తున్నా. తమలపాకులు తినే సున్నం తింటే కూడా ఇవన్నీ నివారణ అవుతున్నాయి. సంతాన ప్రాప్తికి కూడా మీరు సున్నం తాగితే చాలా మంచిది. మళ్ళీ రెండవది, ఈ ఎవరికైతే పురుషుల కౌంటింగ్ లేదు, తక్కువ ఉంది కౌంటింగ్ శాతం, వారికి కూడా సున్నం తాగితే తగ్గిపోతుంది. ఈ సున్నం అనేది ఈ రోజుల పిల్లల్లో ఎదుగు పెరుగుతలేరు, శారీరకంగా బలం వస్తలేదు, వెముకలు పెరుగుతలేవు, మాంసకృతులు పెరుగుతలేవు, రక్తం ఉండట్లేదు. ఇవన్నిటి కూడా సున్నం నుంచి మనం తయారు చేసే బోధకాలు కూడా సున్నం ఎంతో మంచి పనిచేస్తుంది. ఈ సున్నం అనేది చాలా పెద్ద మెడిసిన్ ఉన్నది. దీని గురించి కూడా కొద్దిగా మీరు అడిగితే రేపు వచ్చి నేను సాధ్యమైనంత వరకు మీకు అవగాహన కల్పిస్తా. ఇక మూడవది, తలనొప్పి ఉన్నది, ఆవు మూత్రం తాగండి 50 ml. దాని తర్వాత గొంతులు ఏదైనా కురుకురు కార్బన్ వచ్చిందా, ఆవు మూత్రం తాగండి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయి, దమ రావడము, ఊపిరితిత్తులకు ఇంకా కొన్ని ఊపిరితిత్తులు పని చేయకపోవడము, క్షయవ్యాధి, టీబీ రావడం, వీటన్నిటి మీద కూడా ఆవు మూత్రం తాగొచ్చు. గ్యాస్ ట్రబుల్ కూడా ఆవు మూత్రం తాగొచ్చు. ఈ గ్యాస్ ట్రబుల్ కంటే ఇంకొక వ్యాధి ఉన్నది అసిడిటీ, దానికి సున్నం తాగాలి. ఇంకా మళ్ళా ఈ ఆవు మూత్రము కడుపులో ఎంతైతే గ్యాస్, అల్సరా, పెప్టిక్ అల్సరా మొత్తము దాన్ని కూడా ఆవు మూత్రం తాగొచ్చు. ఇట్లు కెమెరామెన్ మధుతో సిహెచ్ శిరీష.